వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను జోనాభిరామ్. ముందుగా ముఖ్యాంశాలు. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయాలని రైతు సంఘం డిమాండ్. వనపర్తిలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఉద్యోగ ఖాళీల భర్తీకి PDSU, PVL డిమాండ్. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా. కాటి కాపర్లకు పెన్షన్ ఇవ్వాలని SC మోర్చా డిమాండ్. బాలాపూర్ MRO కార్యాలయం ఎదుట ధర్నా. ఇక డీటెయిల్స్ చూస్తే మేడ్చల్ జిల్లా బోడుప్పల్, ఫిర్యాదుగూడ జంట మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద రేషన్ కార్డులను పంపిణీ చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రి మల్లారెడ్డి, మేయర్లు, డిప్యూటీ మేయర్లు, కమిషనర్, MRO, TRS కార్పొరేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ ఎన్నో రోజులుగా ఆగిపోయిన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సీఎం చొరవతో మొదలైందని చెప్పారు. గతంలో దరఖాస్తు చేసుకున్న వారికి త్వరలోనే అందజేస్తామని తెలిపారు. వాళ్ళకు రేషన్ బియ్యం కానీ, వాళ్ళకు వైట్ కార్డు కానీ, వాళ్ళకు ఆరోగ్యశ్రీ కానీ, వాళ్ళకు ఈ వైట్ కార్డు ఉంటేనే వాళ్ళకు గురుకుల పాఠశాల సీటు కూడా కానీ ఇవన్నీ కూడా లభిస్తాయి. కాబట్టి పెద్ద ఎత్తున ప్రతి ఒక్కరికి కూడా పెండింగ్లు ఉన్న రేషన్ కార్డులన్నీ కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. ఏది ఏమైనా రూపాయి కిలో బియ్యం మన పేద ప్రజలకు. చాలామందికి రేషన్ షాపులు కూడా చాలా తక్కువ ఉన్నాయి. వచ్చే నెల సంది కూడా రేషన్ షాపులు ప్రతి 500 కుటుంబాలకు ఒక రేషన్ షాప్ లెక్కన వాళ్ళకు కూడా కొత్త కొత్త బ్రాంచులు కూడా ఓపెన్ అవుతాయి. ఏదైనా దూరం ఉన్నా ఒకటే రేషన్ షాప్ ఉంటే దాని బ్రాంచ్ కూడా 1 కిలోమీటర్ దూరం ఉంటే దానికి కూడా ఆ విలేజ్లో ఆమ్లెట్ కానీ, చిన్న గ్రామం కానీ ఒక 500-100 కుటుంబాలు ఉన్న వాళ్ళకి సపరేట్గా ఒక బ్రాంచ్ కూడా ఓపెన్ చేస్తున్నారు వచ్చే నెల సంది. ఏది ఏమైనా ఈరోజు మన ప్రగతి భవన్లో దళిత క్రాంతి పేరు మీద కూడా పెద్ద ఎత్తున మీటింగ్ జరగబోతుంది. దాంట్లో కూడా ఈరోజు డిసైడ్ చేస్తాడు. ప్రతి దళిత కుటుంబానికి 10 లక్షల రూపాయలు వాళ్ళకు సమకూర్చి వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏదైనా ఉపాధి కోసం, వాళ్ళకి ఏదైనా ఆదాయం కోసం, వాళ్ళకి ఏదైనా అభివృద్ధి కోసం ఈ 10 లక్షలు తోడ్పడతాయని చెప్పి కూడా దీనికి మంచి చెడ్డ అన్ని కూడా తీర్మానాలు కూడా ఈరోజు సూచిస్తాడని కూడా మనవి చేస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్. మన బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో రేషన్ కార్డులు 1217 అయినాయి. రాని వాళ్ళకు అలా ఆన్లైన్లో తీసుకోవాలని చెప్తున్నాం. మా మినిస్టర్ మల్లారెడ్డి గారు వచ్చిర్రు, వాళ్ళ చేతుల మీదుగా జరిగినాయి. ఇంకా రాని వాళ్ళకు కూడా మేము ఇంకా అలా అప్లై చేసుకున్నది కూడా మళ్ళీ ముందుకు సాగించి కేసీఆర్ తను పోయి మేము మళ్ళీ ఇంకా రాని వాళ్ళకు కూడా ఇప్పిస్తామని కోరుకుంటున్నాము. ఇంకా మా కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ లక్ష్మీ గారు, మన కోవర్షన్లు అందరం కలిసి మేము ఈ సహకారం అందరికీ ప్రజలలో పోతుంది. ఇంకా రాని వాళ్ళకు కూడా మన కార్పొరేటర్ల వాళ్ళ ఇప్పిస్తారు, వాళ్ళే ఇప్పిస్తారు తీసుకుపోయి. అందుకే కోరుకుంటున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్, జై మల్లన్న. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో కొత్తగా రేషన్ కార్డుల పంపిణీ కోసం మన గౌరవ మంత్రివర్యులు చామకూర మల్లారెడ్డి గారి చేతుల మీదుగా అందజేసినాం. సుమారు 1217 వచ్చినాయి. అంటే ఇంకా అర్హులైన వారికి అందజేసే బాధ్యత మాది. అంటే ఒక కరోనా వల్ల కొంచెం లేట్ అయింది, కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి అప్లై చేసిన ప్రతి ఒక్కరికి వచ్చేటట్టు చేసినాం. అట్లా 1217 వచ్చినాయి. సో ఇంకొకటి ఏంటంటే ప్రతి 500 రేషన్ కార్డుకు ఒక డీలర్ని పెట్టి, ఎందుకంటే చాలా లైన్ కట్టడము, ప్రజలు కూడా ఇబ్బంది పెడుతున్నారని కంప్లైంట్లు వస్తున్నాయి. సో ప్రతి 500 కార్డు యొక్క రేషన్ షాప్ లాగా పెట్టుకునేటట్టు కూడా ఏర్పాటు చేసుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా వచ్చిన రేషన్ కార్డుల వాళ్ళందరికీ నెక్స్ట్ ఆగస్టు నుంచి వాళ్ళు లబ్ధి పొందుతారు. థ్యాంక్ యూ. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడుకు చెందిన 419 మంది లబ్ధిదారులకు వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్, కళ్యాణి లక్ష్మి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవరూ ఆకలితో ఉండకూడదనే సంకల్పంతో అర్హులకు ప్రభుత్వం రేషన్ కార్డులు జారీ చేసే కార్యక్రమం చేపట్టిందన్నారు. మరి ఆ రోజుల్లో ఒక ప్రత్యేక పరిస్థితులను ఎమ్మెల్యే చేశారు. కాబట్టి మీ యొక్క ఆ రోజు మీ యొక్క ఆశీర్వాదాన్ని డెఫినెట్గా తీసుకుంటాను. మీ అందరికీ కృతజ్ఞతగా ఉంటాను. మీ అందరికీ సేవ చేసుకునే భాగ్యం డెఫినెట్గా నాకు ఉంది. భవిష్యత్తులో ఇంకా ఎనర్జెటిక్ పనిచేసే అవకాశం నాకు రావాలని కోరుకుంటూ, అలాగే మనందరి యొక్క మద్దతు ఎప్పుడు కూడా కేసీఆర్ గారికి ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ యొక్క అవకాశం మా మిత్రులు MRO గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. వికారాబాద్ జిల్లా పరిగిలో జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు చనిపోయారు. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి.
పూడూరు మండలం మన్నెగూడ వద్ద ఈ ఘటన జరిగింది. వేగంగా వెళ్తున్న క్వాలిస్ వాహనం రాడ్ విరిగిపోవడంతో ఎదురుగా వస్తున్న శాంట్రో కారుపై అది దూసుకుపోయింది. ఈ ఘటనలో మల్లికార్జున్ రెడ్డి, రాజలక్ష్మి, దేవాంశు రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. వికారాబాద్లో జరిగిన ఫంక్షన్కు హాజరై తిరిగి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు విచారణలో ఉంది. వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 191,000 ఉద్యోగాలను తక్షణమే భర్తీ చేయాలని పీడీఎస్యు, పీవైఎల్ డిమాండ్ చేశాయి. ఈ మేరకు నోటిఫికేషన్లు విడుదల చేయాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించాయి. కార్యక్రమంలో పీడీఎస్యు జిల్లా కార్యదర్శి శ్రీకాంత్, జిల్లా సహాయ కార్యదర్శులు విద్యానాథ్, సంధ్య, పీవైఎల్ జిల్లా నేతలు పాల్గొన్నారు. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్యు సిద్దిపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని చెప్పేసి పీడీఎస్యు తెలంగాణ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా ఇవాళ సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం అనేది ఇవాళ కొట్లాడి తెచ్చుకున్న తర్వాత కేసీఆర్ గారు అసలు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు కానీ లేకపోతే విద్యార్థులకు కానీ ఉద్యోగాల అవకాశాలు ఉంటాయని చెప్పేసి, ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఉంటాయని చెప్పేసి అనేక రకాల హామీలు ఇచ్చినటువంటి పరిస్థితి. అట్లాగే ఇంటికొక ఉద్యోగం భర్తీ చేస్తా అని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. కానీ ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి కూడా యూనివర్సిటీల కేంద్రంగా ఒక పిహెచ్డి స్కాలర్స్ ఇవాళ ఉద్యోగం రాదేమో అనేటువంటి భయంతో, పెళ్లిళ్ళు చేసుకోక ఉద్యోగం రాదేమో అనేటువంటి భయంతో ఇవాళ వాళ్ళ ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉన్నారు. కాబట్టి ఇది పనికొచ్చేటువంటి విషయం కాదు, ఇది చాలా అవమానకరమైనటువంటి విషయం. ఎందుకంటే మనం తెలంగాణ అనేది కొట్లాడి తెచ్చుకున్నాం. ఈ తెలంగాణ కోసం 1,200 మంది విద్యార్థులు యూనివర్సిటీల కేంద్రంగా అనేక రకాల త్యాగాలు చేసిర్రు. తెలంగాణ వస్తే ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి శ్రీకాంతాచారి మొదలు పెడితే వేణుగోపాల్ రెడ్డి దాకా కృష్ణాయిలు పోసుకొని చనిపోయినటువంటి ఒక చారిత్రక నేపథ్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉంది. కాబట్టి ఇవాళ 1,200 మంది విద్యార్థుల అమరవీరుల గురించి మాట్లాడేటువంటి కేసీఆర్ గారు, లేకపోతే హరీష్ రావు గారు, లేకపోతే కేటీఆర్ గారు, కల్వకుంట్ల కవిత గారు కానీ ఇవాళ ఉద్యోగాలు ఎందుకోసం భర్తీ చేయడంలో మీరు విఫలమవుతున్నారు అనేది మీరు ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటికీ మీరు చెప్పేటువంటి లెక్కల ప్రకారమే ఈ రాష్ట్రంలో 191,000 ఉద్యోగాలు ఇవాళ ఖాళీగా ఉన్నాయి. ఇవాళ పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో 2 డిఎస్సీలు వేస్తే ఇవాళ తెచ్చుకున్న తెలంగాణలో కనీసంగా ఒక డిఎస్సీ వేసినటువంటి పాపన పోలేదు. అట్లాగే ఇవాళ ప్రతి ఏడు కూడా ఇవాళ రెగ్యులర్గా ఉన్నటువంటి ఎంఈఓలు కానీ లేకపోతే టీచర్స్ కానీ ఇతర శాఖల్లో రెగ్యులర్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క డిపార్ట్మెంట్లో ఇవాళ మొత్తం కూడా రిటైర్మెంట్ అవుతూ ఉన్నారు. కానీ ఇవాళ రిటైర్మెంట్ అవుతున్నా వాళ్ళ ప్లేస్లో ఇవాళ శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయడం లేదు. వాళ్ళ తెలంగాణ వస్తే కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అనేటువంటి పదాలు వినిపించాయని చెప్పేసి మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మొత్తం కూడా గురుకులకు సంబంధించిన విషయంలో కానీ లేకపోతే ఇదే కలెక్టరేట్లో పనిచేసేటువంటి సిబ్బంది విషయంలో కానీ ఏ ఒక్క వ్యవస్థను కదిలించిన మొత్తం కూడా వాళ్ళ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ విధానంలో ఇవాళ ఉద్యోగాలు భర్తీ చేస్తూ ఉన్నాడు. కానీ శాశ్వత ప్రాతిపదిక ఉద్యోగాలు భర్తీ చేయడం లేదు. అందుకే మేము పీడీఎస్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ను, ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలా, 6 నెలలకు ఒకసారి జాబ్ క్యాలెండర్ ప్రకటించాలా అని చెప్పేసి మేము ప్రధానంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అట్లే ఈ రాష్ట్రంలో గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇవాళ ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రకటించాలని చెప్పేసినటువంటి ఒక ప్రధానమైన డిమాండ్ కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం మీద. కొత్తగా మంజూరు చేసిన 210 రేషన్ కార్డులను పరిగి నియోజకవర్గం మహమ్మదాబాద్ మండల తహసీల్దార్ కార్యాలయంలో ఎమ్మెల్యే మహేష్ రెడ్డి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను తీసుకొచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, ఎంఆర్ఓ రాంబాయి, గండీడ్ ఎంఆర్ఓ జ్యోతి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి, లక్ష్మీనారాయణ, పిఎస్సిఎస్ చైర్మన్ కమతం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని అధ్యక్షత వహించిన స్థానిక ఎంఆర్ఓ గారికి, ఎంపీపీ మాధవి రాజకుమార్ గారికి, జెడ్పీటీసీ శ్రీనివాసరెడ్డి గారికి, పిఎస్సిఎస్ చైర్మన్ శ్రీనివాసరెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ గారికి, ఎంపీటీసీ గారికి, వివిధ గ్రామాల నుంచి సర్పంచ్లు, ఎంపీటీసీలు, ఇతర ప్రజాప్రతినిధులు, వేదిక ముందున్నటువంటి అధికారులు, డీలర్లు, పాత్రికేయ మిత్రులకు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ తెలంగాణ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు రేషన్ కార్డులు ఇవాళ ప్రతి మండల కేంద్రంలో గ్రామాల్లో పంపిణీ చేస్తారు. మరి ఇలా గండేడు మండలం, మహమ్మదాబాద్ 2 మండలాలు కలిసి దాదాపు 400 చిల్లర కొత్త రేషన్ కార్డులు ఇస్తారు. ఈ మండల కేంద్రం మహమ్మదాబాద్లో 210 రేషన్ కార్డులు
మీకు అందరికి వచ్చినాయి. ఇంకా కూడా రేషన్ కార్డు అనేది ఒక నిరంతర ప్రక్రియ. కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళకు ప్రాసెస్ చేయడం, రేషన్ కార్డు రావడం ఇదంతా కూడా ఆనవాయితీ. ఇంకా ఎవరికైనా పెండింగ్ ఉన్నా తప్పకుండా మళ్ళీ కుటుంబాలు, ఎందుకంటే కుటుంబాల్లో పిల్లలు పెరిగినప్పుడు పెళ్లి చేసుకున్నప్పుడు కూడా వాళ్ళకి రేషన్ కార్డు అవసరం ఉంటుంది. అటువంటివి కానీ మార్పులు చేర్పులు కానీ ఇంకా ఏమున్నా కూడా మళ్ళీ అప్లికేషన్ మేము తీసుకుంటూనే ఉంటాం, అవన్నీ కూడా మళ్ళీ చేస్తూనే ఉంటాం. కాబట్టి తప్పకుండా మళ్ళీ 2వ విడత 3వ విడత అనేది రేషన్ కార్డు తప్పకుండా ఇస్తాం. ఇప్పుడు ఇచ్చినాక మళ్ళీ రేషన్ కార్డులు ఇవ్వమని అపోహ ఎవరికి అవసరం లేదు. గ్రామంలో ఉన్న ప్రజాప్రతినిధులు కానీ డీలర్లు కానీ తప్పకుండా ఇంకా ఎవరైనా పెండింగ్ ఉంటే కూడా మళ్ళీ అప్లై చేయండి. 2వ విడత కూడా అతి త్వరలోనే ఇంకా రేషన్ కార్డులు కూడా వస్తాయి. మరి ఈ రేషన్ కార్డు, వైట్ రేషన్ కార్డు గురించి మీకు తెలుసు. దీని మీద మనకు బియ్యం మరి గత 2 సంవత్సరాల నుంచి అయితే కోవిడ్ ఉన్నందుకు లాస్ట్ ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఉచితంగా బియ్యం ఇవ్వడంతో పాటు మనకు ఆరోగ్యశ్రీ కానీ ఇతర పథకాలన్నీ కూడా ఈ రేషన్ కార్డు ద్వారా పొందుతున్నాం. ఎందుకంటే పేదలందరూ కూడా అన్ని సంక్షేమాలు అందించాలని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా ప్రతి ఇంటికి కూడా ఖచ్చితంగా మన ఇంట్లో 4-5 సంక్షేమాలు మన ఇంటికి అందుతున్నాయి. ఇవాళ మన ఇంట్లో ముసలి వాళ్ళు ఉంటే 65 ఏళ్ళు దాటిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళకి 2000 పెన్షన్ ఇస్తుంది. మరి దాన్ని కూడా ఇవాళ 57 ఏళ్లకు ఇవ్వాలని గౌరవ ముఖ్యమంత్రికి మొన్ననే ఆదేశాలు ఇవ్వడం, దాన్ని కూడా ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు నాకు తెలిసి వచ్చే నెలలో మళ్ళీ వచ్చే నెలలో తప్పకుండా 57 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా 2000 పెన్షన్లు. అదేవిధంగా మరి అలా కళ్యాణ లక్ష్మి పథకం ద్వారా ప్రతి ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉండరు. 18 ఏళ్ళు దాటిన అమ్మాయి మన పెళ్లికి వచ్చినప్పుడు మన కుటుంబానికి భారం కావద్దని ఇలా అన్ని కులాలకు సమానంగా కళ్యాణ లక్ష్మి ఇస్తుంది. ఇలా మనం అందరం కూడా వ్యవసాయం చేసుకునే వాళ్ళం. మేము ప్రతి ఒక్కరు కూడా ఇలా ఎకరనో 10 ఎకరనో 5 ఎకరాలు ఉంటుంది. అందరు కూడా ఇలా రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, 24 గంటల కరెంటు కానీ, మిషన్ భగీరథ ద్వారా స్వచ్ఛమైన తాగునీరు చెప్పుకుంటూ పోతే ఎన్నో సంక్షేమాలు మేము 4-5 గంటలు అయితే ఇవన్నీ కూడా అరువులకు అందించే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది. తెలంగాణలో ప్రతి బిడ్డ కూడా తెలంగాణ బిడ్డలే కాబట్టి పార్టీలకు అతీతంగా ఎవరైతే అరువులు ఉన్నారో వాళ్ళకి అందరూ కూడా ఎక్కువ కూడా ఎక్కడ కూడా అవినీతికి లేకుండా ఇలా స్వచ్ఛందంగా అన్ని సంక్షేమాలు అందిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారు. కాబట్టి దీన్ని మనం కూడా సద్వినియోగం చేసుకోవాలి. అభివృద్ధి నిరంతరం జరుగుతూనే ఉంది. మనకు మండలం కూడా నూతనంగా ఏర్పాటు చేయడం జరిగింది. పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని రైతు సంఘం రాష్ట్ర నేత జబ్బార్ డిమాండ్ చేశారు. భూ నిర్వాసితులను ఆదుకోవాలని కోరారు. లిఫ్ట్లను పునరుద్ధరించాలని కోరుతూ వనపర్తిలోని అంబేద్కర్ బొమ్మ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. కార్యక్రమంలో బాలరెడ్డి, గోపి, నందిమల్ల రాములు, ఉమా, సాయి, లీలా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. సోదరులారా, ఈరోజు తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతు సంఘం వనపర్తి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెండింగ్ ప్రాజెక్టులు, కృష్ణానది బేస్ చేసుకుని ఈరోజు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు 2004 నుంచి ఇప్పటి వరకు చాలా శంకుస్థాపన చేసిన, అంతకుముందుకు గత ఎన్నో సంవత్సరాలుగా శంకుస్థాపన చేసిన ఈరోజు చాలా పనులు పెండింగ్లో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఆ పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయాలని చెప్పి కృష్ణానది పరిహారక ప్రాంతాల్లో ఈరోజు దాదాపు 10 లిఫ్టులు గతంలో లిఫ్ట్ ఇరిగేషన్స్ పెట్టి తాగునీరు చేసేవాళ్ళు. ఈరోజు ఆ లిఫ్టులంతా కూడా ఈరోజు లిఫ్ట్కు సంబంధించినటువంటి మొత్తం కూడా ధ్వంసమైనటువంటి పరిస్థితి ఉంది. ఏ ఒక్క లిఫ్ట్ కూడా ఈరోజు పనిలో లేని పరిస్థితి ఈరోజు జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా వివిధ ప్రాజెక్టుల కింద, కాలువల కింద ఈరోజు భూ నిర్వాసితుల పేరుతో భూములు కానీ అదేవిధంగా ఇల్లు, గ్రామాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి మన జిల్లాలో ఉన్నాయి. ఆ నిర్వాసితులకు సంబంధించినటువంటి కూడా నష్టపరిహారం సంబంధించి ఇవ్వాలని చెప్పి ఈ యొక్క ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేయాలని, కొత్త రుణాలు ఇవ్వాలని, అదేవిధంగా వృత్తిదారులకు ఇతర అన్ని సమస్యలను, వ్యవసాయ కూలీలు అన్ని సమస్యలను పరిష్కరించాలని చెప్పి ఈరోజు తెలంగాణ రైతు సంఘం మిగతా ప్రజా సంఘాల సహకారంతో ఈరోజు ఈ యొక్క ర్యాలీ అంబేద్కర్ చౌక్ నుంచి ఈరోజు కలెక్టర్ కార్యాలయం వరకు దీన్ని ర్యాలీ అదేవిధంగా ధర్నా నిర్వహిస్తున్నాం. కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపాలిటీ పరిధికి చెందిన సుమారు 1000 మందికి ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డులను ఎమ్మెల్యే వివేకానంద పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం పేదలకు అండగా నిలుస్తుందన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ కృష్ణవేణి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగరాజ్, వైస్ చైర్మన్ పద్మారావు, జెడ్పీటీసీ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, కౌన్సిలర్లు, ఎంఆర్ఓ భూపాల్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ
చాలా సంతోషకరమైన దినం ఈరోజు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3,09,000 కార్డులు మంజూరు చేసుకొని ప్రత్యక్షంగా 8,50,000 మంది లబ్ధి పొందబోతున్నారు ఈ కార్డుల ద్వారా చెప్పడానికి సంతోషాన్ని వ్యక్తం చేస్తాను. మన నియోజకవర్గంలో కూడా ఇప్పటికే 1,29,000 కార్డులు పాత కార్డు ఉంటే నూతనంగా ఈరోజు 8,000 కార్డులు మన నియోజకవర్గంలో దగ్గర సుమారు 8,000 కార్డులని మనం పంపిణీ చేసుకోబోతా ఉన్నాం. చాలా రోజుల నుంచి కూడా వెయిట్ చేస్తూ ఉన్నాం. ఇంతకుముందే ఎంఆర్ఓ గారు చెప్పారు 1,400 కార్డులు వస్తే 9,084 రోజులు అన్ని స్క్రీనింగ్ చెక్ చేసి వచ్చినాయని చెప్పారు. దానికి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్పి సక్రమంగా నిర్వహించి అర్హులైన వారిని గుర్తించి వారికి ఇస్తున్నందుకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఎందుకంటే చాలా రోజులు వెయిట్ చేస్తూ ఉన్నాం. చాలా మందికి కూడా ఏంటంటే ఇష్యూ సమస్య ఒకటే ఇక్కడ ఏమొస్తుందంటే అరువులు కాలాలు కూడా పాతకాలు చాలా ఉన్నాయి. తీసేస్తే మళ్ళీ నిజమైనటువంటి లబ్ధిదారులకు నిజమైనటువంటి పేదవారికి నష్టం వాటిందని వాటిని తీసుకోకుండా కొత్త కార్డులను కూడా చాలా జాగ్రత్తగా పరిశీలించి మరి వారికి అందజేయడం చాలా సూచించడం. మరి దీని ద్వారా మనం మొదటిగా ఆగస్ట్ ఫస్ట్ నుంచే మరి ఈ యొక్క రేషన్ కూడా పంపిణీ చేయడం కూడా చాలా శుభపరిణామం అని చెప్పి మనవి చేసుకుంటూ చాలామంది లబ్ధి పొందబోతా ఉన్నాం. ఇదే కాకుండా ఈరోజు మన రాష్ట్రంలో యావత్ భారతదేశంలోనే ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలవుతూ ఉన్నాయి. ఈరోజు మన కొద్దులాపూర్ నియోజకవర్గంలోనే సుమారు 30,000 మంది పైసలకు పెన్షన్లు అందుకుంటా ఉన్నాం. మన కొద్దులాపూర్ నియోజకవర్గంలోనే ఇప్పటికే 10,000 సంఖ్యలో కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ కింద ఎంతోమంది పేదవారికి మనం యొక్క పథకం ద్వారా వారికి ఆదుకొని పేదరికాలకు పెళ్లిని భారం కాకుండా చూశాను. మూడోది ఈరోజు ముఖ్యమంత్రి గారి సహాయం నుంచి కూడా కొన్ని వేల కుటుంబాలను 1,000 మందిని ప్రాణాల నుంచి ప్రాణనష్టం నుంచి కాపాడుకోవాలి. డప్పు కొట్టేవారితో పాటు చెప్పులు కుట్టేవారికి కాటి కాపరులకు ప్రభుత్వం 5,000 రూపాయల మేర పెన్షన్ ఇవ్వాలని ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మహేశ్వరం డిమాండ్ చేశారు. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా బాలాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ ఇన్ఛార్జి అందెల రాములు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఎస్సీ మోర్చా రాష్ట్ర వ్యాప్తంగా డప్పు చెప్పుకై పింఛన్ కోసం ఈరోజు అన్ని తహసీల్దార్ కార్యాలయాల ముందు డప్పులతో నిరసన తెలియజేయడం జరుగుతుంది. అందులో భాగంగా ఈ యొక్క బాలాపూర్ సంబంధించినటువంటి తహసీల్దార్ కార్యాలయం ముందు ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో నిరసన తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దళితులను నిరంతరం మోసం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతున్నదో, డప్పుతోనే తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పినటువంటి కేసీఆర్ గారు నిండు అసెంబ్లీ సభల ఈ రాష్ట్రం ఏర్పడనిక కారకులైనటువంటి దళిత సోదరులు ఎవరైతున్నారో డప్పు చెప్పు కటిక కాపర్లకు అందరికీ 5,000 రూపాయలు పింఛనిస్తానని చెప్పేసి 7 సంవత్సరాలు గడుస్తున్నా ఈరోజు వరకున ఒక్కరికి పింఛన్ ఇయ్యేటటువంటి పాపం ఈ యొక్క కేసీఆర్ దక్కుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు అనేక విషయాలు దళిత ఎంపవర్మెంట్ అని చెప్పేసి దళితుల అభివృద్ధి ఆకాంక్ష అని చెప్తున్నటువంటి కేసీఆర్ గారు ఈరోజు 5 లక్షల మంది దళితులకు సంబంధించినటువంటి నిరుద్యోగులు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఏర్పాటు చేసుకుంటే 18, 19, 19, 20, 20, 21, 21, 22 ఖాళీ 70,000 నుంచి 80,000 మందికే నువ్వు లబ్ధిదారులను ఎంపిక చేసి ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఇవ్వడం జరిగింది. దాదాపు 4,30,000 సంబంధించినటువంటి ఫైళ్లు ఈరోజు వరకు పెండింగ్ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి హుజూరాబాద్ ఎలక్షన్ కారణంగా దళిత్ ఎంపవర్మెంట్ పేరుతోని మరొకసారి దళితులను మోసం చేస్తున్నటువంటి వైఖరి ఏదైతుందో భారతీయ జనతా పార్టీ దాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నది. మీరు ఇస్తున్నటువంటి 10 లక్షల రూపాయలు ఏవైతున్నాయో హుజూరాబాద్ నుంచి ప్రారంభిస్తున్నటువంటి 10 లక్షల రూపాయలు ఏవైతుందో భారతీయ జనతా పార్టీ స్వాగతిస్తూనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 59 లక్షల మంది సంబంధించినటువంటి దళితులు ఎవరైతున్నారో ప్రతి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా మేము భారతీయ జనతా పార్టీగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అనేక మార్లు మమ్మల్ని మోసం చేసినావు. దళితులను సీఎం చేస్తానని చెప్పినావు, మోసం చేసినావు. దళితులకు 3 ఎకరాల పొలం ఇస్తానని చెప్పినావు, మోసం చేసినావు. KG to PG విద్య అన్నావు, మోసం చేసినావు. డబుల్ బెడ్రూమ్లు అని చెప్పినావు, మోసం చేసినావు. అనేక రకాలుగా మనం మోసం చేస్తూ ఉన్నావు. ఎక్కడైతే ఎలక్షన్లు వచ్చినప్పుడల్లా మమ్మల్ని దళితులను వాడుకొని ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మమ్మల్ని వదిలేస్తున్నటువంటి చరిత్ర ఇది. కాబట్టి మాకు నమ్మకం లేదు. ఈరోజు మీరు ప్రగతి భవన్లో ఏర్పాటు చేస్తున్నటువంటి 450 మంది దళితులతో ఏర్పాటు చేస్తున్నటువంటి సమావేశం ఏదైతుందో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మండలానికి 2 పిలిచే ఉంటివి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అసెంబ్లీ కన్నా 4 పిలిచే ఉంటివి. నువ్వు నిజంగా
ఈరోజు హుజూరాబాద్ నుంచి ఏర్పాటు చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రాజెక్ట్ ఏదైతున్నదో ప్రతి మండలానికి ఒక్కనన్నా సెలెక్ట్ చేసి నువ్వు ఏర్పాటు చేస్తే మేము నమ్మేవాళ్ళం. కాబట్టి 3 ఎకరాల పొలం ఏ రకంగా మోసం చేసినావో, డబుల్ బెడ్రూమ్ ఏ రకంగా మోసం చేసినావో, దళితుని సీఎం ఏ రకంగా మోసం చేసినావో, రాబోయే రోజులలో హుజూరాబాద్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత తగిన దళిత బంధు హుజూరాబాద్తోనే బంద్ అవుతుందని చెప్పేసి కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అర్హులైన పేదలకు కొత్త రేషన్ కార్డులను ఎమ్మెల్యే వివేకానంద పంపిణీ చేశారు. సూరారం హెచ్ఎంటీ సొసైటీలోని కళ్యాణ మండపం వద్ద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నిరుపేదల జీవితాల్లో సీఎం కేసీఆర్ వెలుగులు నింపారంటూ ప్రశంసించారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, సీనియర్ నేతలు, టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. అర్హులందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేసింది. దళితులకు 3 ఎకరాల భూమి ఇవ్వాలని కోరింది. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా ఆమన్గల్, కర్తాల్ ఎంఆర్ఓ కార్యాలయాల ఎదుట ధర్నా నిర్వహించింది. అనంతరం ఇరువురు ఎంఆర్ఓలకు వినతిపత్రం అందజేసింది. ధర్నా నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో ఆమన్గల్ మున్సిపల్ చైర్మన్, కౌన్సిలర్లు, కర్తాల్ వార్డు సభ్యుడు మహేష్, భగీరథ తదితరులు పాల్గొన్నారు. కార్గిల్ దివస్ సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడలో బీజేపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహించారు. జేపీ మండల అధ్యక్షుడు కేంద్రే నారాయణ ఆధ్వర్యంలో ఆర్మీ మాజీ సుబేదార్తో పాటు సైనికులను సన్మానించారు. అనంతరం వారికి మిఠాయిలు అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ సైనికుల సేవలకు వెలకట్టలేమని అన్నారు. కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు గుమ్మడి భీమ్రెడ్డి, మాధవరావు ఆమ్టే, కోలూరి చంద్రశేఖర్, బాబురావు పటేల్, రమేష్, రవి, పోషెట్టి, ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇచ్చోడ మండల కేంద్రంలో విజయ్ డే, కార్గిల్ విజయ్ డే 1999 జూలై 26 రోజున జరిగిన ఆ సందర్భంని దాంట్లో ఎంతో బాధాకరమైన విషయాలు ఉన్నాయి. మళ్ళీ విజయం సాధించినామన్న ఒక సంతోషం కూడా ఉంది. ఈరోజు మన ఇచ్చోడ బీజేపీ నాయకులైన మన భీమ్రెడ్డి సార్ గారు కానీ, అలాగే బాబారావు సార్ గారు కానీ, శేఖరన్న గారు కానీ, మన ముండే సాహెబ్ కానీ, ఖదీర్ గారు కానీ, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఇవాళ మాకు ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంది. మేము చాలా సంతోషంతో మాకు ఇది కొత్త ప్రేరణలా ఉంది. ఈ బీజేపీ నాయకులు చేస్తున్న ఉత్సవం ఇక్కడి నుంచి వచ్చే యువతకు మళ్ళీ ఆర్మీలో చేరాలని స్ఫూర్తి వస్తుందని నేను ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇదే విధంగా మాకు సన్మానించి మమ్మల్ని ఇంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని సృష్టించినందుకు మేము బీజేపీ శ్రేణులకు, ఇక్కడికి వచ్చిన నాయకులకు అందరికీ, మాతోటి వచ్చిన సుబేదార్ బాలాజీ సాహెబ్ గారు, అలాగే సుర్జిత్ గారు, నా పేరు బండారి కృష్ణ, సూరత్ తగరే గారు, అయితే మేమంతా వచ్చి ఇవాళ ఈ సభకు మమ్మల్ని విచ్చేసిన ప్రతి ఒక్కరికి మళ్ళీ నా తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. రామ్ రామ్. జై హింద్, జై హింద్, జై హింద్. బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై, బోలో భారత్ మాతా కీ జై. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలంలో ఎమ్మెల్యే డాక్టర్ లక్ష్మారెడ్డి కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పేదల పెన్నిధి అంటూ ప్రశంసించారు. వారి కోసం అనేక పథకాలను అందుబాటులోకి తెచ్చారని వివరించారు. 16 కిలోలు వచ్చేది, ఇప్పుడు 60 కిలోలు వస్తున్నాయి. అంతేనా? ఎవరు ఇంతకుముందు సపోజ్ ఇంట్లో ఒక కార్డులో 10 మంది ఉంటే 10 మంది ఉన్నా, 4 ఉన్నా, 3 ఉన్నా, 10 మంది ఉన్నా 4కే ఇచ్చేది. అంటే 4 16 కిలోలు వచ్చారు ఇంటికి ఎక్కువ ఎక్కువ. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని 6 కిలోలు చేశారు. అన్లిమిటెడ్ ఇంట్లో ఎంతమంది అంతమందికి 6 మంది ఉన్నా, 7 మంది ఉన్నా, 9 మంది ఉన్నా ఇస్తున్నారు. అంటే 10 మంది ఉంటే 60 కిలోలు వస్తుంది. అంటే ప్రభుత్వం బీదలకు అండగా ఉంటుంది. చాలా మంది బీదలు వేరే ఇబ్బందులు ఉన్న వాళ్ళు కేవలం ఈ రేషన్ బియ్యంతో పెన్షన్లతో జీవనం నడుపుతారు. కొంతమంది అంటే వాళ్ళకు అండగా ఆసరాగా నడుపుతా ఉన్నారు. మరి అటువంటి చాలా మంది బీద వాళ్ళు రేషన్ కార్డు అప్లై చేసుకొని చాలా రోజులు ఎదురు చూస్తూ ఉన్నారు. కరోనా మిగతా ఇబ్బందులు వచ్చినాయి. మరి ఈ మధ్యన ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని గతంలో అప్లై చేసుకున్న వాళ్ళందరూ కూడా
వెరిఫికేషన్ చేసి ఇంటికి తిరిగి వెరిఫికేషన్ చేసి వాళ్ళు నిజంగా బీదోళ్ళ. ఎందుకంటే చాలామంది రేషన్ కార్డు ఉన్న వాళ్ళు గతంలో ఎట్లా వచ్చినో ఏమో కానీ ఇప్పుడు తీసేయడానికి లేదు. కొంతమందికి చాలామంది మంచి మంచి శాతనాలు అందరికీ ఉన్నాయి రేషన్ కార్డు. అది మరి అందరూ ఆలోచించాలి. నిజంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో స్వచ్ఛందంగా వాళ్ళ రేషన్ కార్డు వదులుకోవాలి. ఇది నా పిలుపు ఏంటంటే చాలామందికి ఉద్యోగాలు ఉన్నాయి, మంచి 20 ఎకరాలు ఉన్నాయి, బాగా డబ్బున్న వాళ్ళకు ఉన్నాయి, మంచిగా బెడ్ కార్డు తిరుగుతుంలో రేషన్ కార్డు ఉన్నాయి. ఐటీ అండ్ ఎంటర్ప్రీనియర్స్ ఫోరం సంస్థ మరోసారి ఔదార్యం చాటుకుంది. జంట నగరాల్లో సికింద్రాబాద్, బోడుప్పల్, మేడిపల్లి ప్రాంతాలకు చెందిన నిర్మాణ రంగ పారిశుద్ధ్య కార్మికులతో పాటు ఆటో డ్రైవర్లకు 1000 శానిటైజర్లు, 1000 మాస్కులను అందజేసింది. అంతేకాకుండా కరోనా సోకకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించింది. వరాకిల్ సంస్థ ఉద్యోగి మెరుగు శ్రవణ్ నేతృత్వంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో పలువురు వాలంటీర్లు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీధర్ మాట్లాడుతూ 2వ దశలో తమ కుటుంబం కూడా వైరస్ బారిన పడిందని, అప్పుడు తాను పడిన ఇబ్బందులు మరెవరికి ఎదురు కాకూడదనే లక్ష్యంతోనే ముందుకు సాగుతున్నట్లు చెప్పారు. నా పేరు శ్రీధర్ మెరుగు. నేను హైదరాబాద్లో వరాకిల్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్లో వర్క్ చేస్తున్నాను. నేను కోవిడ్ హెల్ప్ లైన్ సెంటర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. మా వద్ద 200 మంది పైగా డాక్టర్స్ ఉన్నారు. ఎలాంటి సదుపాయం కావాల్సిందో సహాయం కావాల్సిందో నా నెంబర్కు కాంటాక్ట్ చేయగలరు. నా నెంబర్ వచ్చేసి 8463912345. మేము ముఖ్యంగా డాక్టర్స్, ఫార్మా సపోర్టు, ఫుడ్ సపోర్టు, వ్యాక్సిన్ సపోర్టు, పీడియాట్రిక్ సపోర్టు ఇలాంటి వాటికన్నిటికీ మేము హెల్ప్ చేస్తాము. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకు ముందుంది థర్డ్ వేవ్. మన ప్రజలు కూడా జాగ్రత్తగా మాస్కులు పెట్టుకొని భౌతిక దూరం పాటిస్తూ అవసరం అయితే తప్ప బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ వెళ్ళాల్సి వచ్చిందో డబుల్ మాస్క్ ధరించి భౌతిక దూరం పాటిస్తూ శానిటైజ్ చేసుకుంటూ చేతులను దూరంగా ఉండి, మళ్ళీ థర్డ్ వేవ్ కూడా పొంచి ఉంది కాబట్టి దాని ప్రమాదానికి గురి కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి నేను మనవి చేస్తున్నాను. ఎటువంటి సహాయం కావాల్సిందో మేము రెడీగా ఉన్నాము. మా ఫోరం తరఫున, ఐటీ అండ్ ఎంటర్ప్రెన్యూర్ ఫోరం తరఫున మేము సహాయం చేయడానికి రెడీగా ఉన్నాము. దీన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని నా మనవి. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పరిగిలో ఘోర రోడ్డు ప్రమాదం, ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి. పెండింగ్ ప్రాజెక్టుల పూర్తి చేయాలని రైతు సంఘం డిమాండ్. వనపర్తిలో ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా. ఉద్యోగ ఖాళీల భర్తీకి పీడీఎస్యు, పీవీఐఎల్ డిమాండ్. సిద్దిపేట కలెక్టరేట్ ఎదుట ధర్నా. కాటి కాపర్లకు పెన్షన్ ఇవ్వాలని ఎస్సీ మోర్చా డిమాండ్. బాలాపూర్ ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ధర్నా. ఇది బులెటిన్ వివరాలు. స్టే ట్యూన్ V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. నమస్తే.